హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది విశ్రుత్ డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, ఎవరైతే ఈప్ సెట్ అనేది రాశారో వాళ్ళకి ఈప్ సెట్ కౌన్సిలింగ్ కోసం అనేది ఫస్ట్ షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 19 నుంచి 28 వరకు మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. జూన్ 19 నుండి 22 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీ వెంట మీరు సర్టిఫికేట్లు అనేవి తీసుకెళ్ళాలి. ఉదాహరణకి మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీ 10th ఇంటర్ మెమోలు, అలాగే స్టడీ సర్టిఫికేట్లు అనేవి 6th క్లాస్ నుండి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వెంట తీసుకెళ్ళాలి. జూన్ 25 నుండి జూలై 1 వరకు మీరు కాలేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా కాలేజ్ వెబ్ ఆప్షన్స్ అనగానే 1-2 కాలేజీలు పెట్టి వదిలేసేయకండి. ఎక్కువ కాలేజెస్ మీద ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుందంటే మీరు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్ ఫస్ట్గా సెలెక్ట్ చేసుకుని తర్వాత ప్రియారిటీ తక్కువ ఉన్నాయి వెంటనే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ కాలేజీలు సెలెక్ట్ చేయడం వల్ల మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి అనేది అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలేజీలను సెలెక్ట్ చేయడం వల్ల మీకు సీట్ అనేది డెఫినెట్గా వస్తుందండి. అండ్ సీట్ వచ్చిన తర్వాత మీకు ఇష్టం ఉంటేనే జాయిన్ కావచ్చు, లేదంటే సెకండ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎక్కువ కాలేజీల మీద ఫోకస్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోయిన సంవత్సరం నుండి మీకు స్పెషల్గా మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అంటే మార్క్ సీట్ అలాట్మెంట్ అంటే ఇలా ఉంటుంది, మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఇలా ఇస్తారు అనేది ఒక చిన్న టెస్టింగ్ ప్రోగ్రామ్ లాగా మీకు కండక్ట్ చేసి సీట్ వచ్చినట్టుగా మీకు మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మీకు అవగాహన అనేది పెరుగుతుంది. అలాగే జూలై 5 నుంచి 7 వరకు మీకు వెబ్ ఆప్షన్లకు అవకాశం అనేది ఇస్తారు. వెబ్ ఆప్షన్లు మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు జూలై 10 మీకు సీట్ అలాట్మెంట్ అని ఉంది. 10 to 14 మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఏదైతే ఫీజు అయితే ఉందో ఆ ఫీజు పే చేస్తే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా మీకు సీట్ అలాట్మెంట్ అనేది కన్ఫర్మేషన్ అనేది అవుతుంది. ఆ తర్వాత మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయాల్సి కూడా ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఈప్ సెట్ మొదటి విడత కౌన్సిలింగ్ అనేది. మిగతా డీటెయిల్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.